హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నారు వచ్చేసి టాప్ గన్ ప్రీమియం సీడ్స్ F1 మొక్క వచ్చేసి రూపాయి. ఇది ఏ నర్సరీలోనే దొరుకుతుంది. ఎవరన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇది మా పొలం వచ్చేసి ఈరోజు నాటుతున్నాను. నేను ఎకరాకి 18,000 మొక్క తీసుకొచ్చాను. ఈ ట్రాక్టర్ పెట్టి తోలించాను కాలువలో. కొంచెం వచ్చే నెలకైనా కొంచెం రాని నెలకైనా బాగుంటుందని కాలువలో బాగుంటుంది. నీళ్ళు కట్టుకోవటానికి కూడా ఇలాంటి కాలువలు తోలితే మీరు కూడా నాటాలనుకుంటే ఈ పద్ధతుల్లోనే నాటండి, బాగుంటుంది. మొక్క దెబ్బతిందు. బోదెలకి కాలువలకి చాలా తేడా ఉంటుంది. తొందరగా గడ్డి పట్టదు. బోధ అయితే చేను మొత్తం పడతాయి నీళ్ళు, ఇదైతే ఒక కాలువలోనే వెళ్తాయి. చూడండి, నేను కూడా నాటుతున్నాను. ఎందుకంటే వాళ్ళకు కొంచెం నాటితే కొంచెం తొందరగా నాటుతారని నేను కూడా హెల్ప్ చేస్తున్నాను వాళ్ళకి. మొక్క మనం అది ఎలా గుచ్చాలంటే అలా కాలువ అంచున గుచ్చాలి. అది సెంటర్ చేసుకొని కాకుండా కాలువ అంచున గుచ్చాలి. ఇటు సైడ్ గడ్డకి తగలకూడదు. ఏదన్నా ఎండగాస్తే మొక్క కాలిపోయే అవకాశం ఉంది మొదల దగ్గర. అందుకని గుచ్చి కొంచెం నిటారుగా నిలబెట్టాలి మొక్కని. చూడండి నేను ఎలా గుచ్చుతున్నానో. అంటే నాకు కూడా తెలియదు, అది కాడితే నారు ఎలా నాటాలనేది తెలుసు. కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయాలని నాకు అనిపించింది, నాటుతున్నాను. కాలువలు అయితే బాగున్నాయి, నీళ్ళు కట్టుకోవడానికి బాగా సులభంగా ఉండిద్ది. మనం కూడా నాటచ్చు, తప్పులేదు. ఇప్పుడు దాకా నాటి అలిసిపోయాను. కాసేపు గెనె మీద కూర్చున్నాను. అంటే ఖాళీగా ఏం కూర్చోలేదు, నీళ్ళు మడవలు మారుస్తున్నాను. కాసేపు అలా నడువులు నొప్పుట్టే అందుకని కూర్చున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను కూడా వాళ్ళతో పాటు నాటాను. మడవలు వేసాను, 4 అయ్యే వెళ్తున్నాయి. కాసేపు అలా తొలిసారి నాటేది కాబట్టి కాలువ చాలా గట్టిగా ఉంది. అసలు ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉంది. ట్రాక్టర్లు తోలించి అటు తోలించి ఇటు తోలించైనా ఇప్పుడే కదా ఫస్ట్ టైం, చాలా గట్టిగా ఉంది. అసలు మామూలుగా లేదు. నాకైతే ఆయాసం వచ్చింది, చెక్కలేకపోయాను అసలు. అయినా కానీ తప్పదు, ఎంతైనా కష్టపడాలి, మన పని మనం చేసుకోవాలి. ఎలాగైతేనే పని చేయాలి, మన చేతైనంత వరకు చేయాలి. చాలా అంటే చాలా గట్టిగా ఉంది. నీళ్ళ కాలువ కూడా సమానంగా లేదు. నాకైతే అలుపు వస్తుంది, ఆయాసం కూడా వస్తుంది. తొలిసారి కాబట్టి ఇప్పుడే అన్నం తినే టైం అయింది, అన్నం తింటున్నా. చాలా ఆకలేసింది. అటు ఇటు తిరిగి ఆ సలగపార మోసేసరికి నా పని అయిపోయింది. ఆ కాలువ అయితే ఇంకా చాలా గట్టిగా ఉంది. వాళ్ళకి అప్పుడప్పుడు నారు కూడా అందియాలి నేను. ఎందుకంటే వాళ్ళు ఆ చివరి నుంచి చివరికి రాలేరు, నేనే అందించాలి వాళ్ళకి. తొందరగా తినాలి, లేకుంటే చాలా పని ఉంది. ఈరోజు నేను చాలా యాక్టివ్గా ఉండాలి. ఏ ఒక్క పని ఆగినా పొలం నాటేది ఆగిపోద్ది. ఈ రోజుతో చాలా యాక్టివ్గా ఉండాలి, ఈ ఒక్కరోజు మటుకు ఎవరైనా. అన్నం తిని ఇప్పుడే అయిపోయింది. చూడండి నాటిన కల్లి ఎంత అందంగా ఉన్నాయో మొక్కలు. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. అదిగో నాటాల్సిన చేను ఇంకా అరెకరం ఉంది. నేను ఎకరం నాటుతున్నాను మొత్తం. ఇంకా అరెకరం కొంచెం ఎక్కువ ఉండిద్ది అరెకరం మీద. అది కరెంటు మధ్యాహ్నం 1ంటికి వెళ్ళిద్ది మా సైడు. మీ సైడ్ ఎలా ఉండిద్దో మనకైతే తెలియదు. తెలిస్తే ఏమన్నా కామెంట్ చేయండి. వాళ్ళు చూడండి, నేను ఇటు పైన ఉన్నా, వాళ్ళు అటు కింద ఉన్నారు. వాళ్ళకి చేను చాలా వరకు అయిపోవచ్చింది. చూడండి చూడండి అదిగో కొంచెం ఉంది, చాలా వరకు అయిపోవచ్చింది. ఇంకొక 2 గంటలు అయిపోద్ది. నా పక్కనే మా ఆవిడ ఉంది, నా కళ్ళు చూస్తుంది వీడియో తీస్తుంటే. మా ఆయనకి ఏందో అయింది ఈరోజు అనుకుంటుంది. మా ఆయనకి వీడియోలు పిచ్చి పట్టింది అన్నట్టుంటుంది బాగా, అదే ఆలోచనలో ఉంది. ఎలాగైతేనే చేను పూర్తిగా నాటేసాం, అయిపోయింది. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఉదయాన్నే రాగానే అమ్మో ఈ చేను అంతా ఎలా నీళ్ళు కట్టాలి, అసలు నాకు చాలా భయం వేసింది. ఫస్ట్ సారి నీళ్ళు కట్టాం కదా. నేల చాలా గట్టిగా ఉంటుంది. ఎలాగైతేనే అయిపోయింది. నాటిన వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.
మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తాను.